ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాలు కక్షలు కార్పణ్యాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ ఈ తీరు అంతకంతకు ఎక్కువ అవుతుంది. ఇలాంటి తీరును స్వాగతిద్దామా అన్నది ప్రశ్న. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రకటనకు ఏమాత్రం ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు కేటీఆర్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కూల్చేస్తాం అనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణకు లేని సరికొత్త కల్చర్ను కేటీఆర్ తన మాటలతో తీసుకువస్తున్నారు అని చెప్పాలి. అధికారం చేజారిన తరువాత నుంచి కేటీఆర్ మాట తీరులో మార్పు వచ్చేసింది. అవసరానికి మించిన ఆవేశాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు, అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తానా అంటే తందానా అనేందుకు సిద్ధంగా ఉండే మరికొందరు గొంతు కలుపుతూ నిజమే కదా, రాజీవ్కు తెలంగాణకు ఏం సంబంధం ఉంది అంటూ కొత్త లా పాయింట్స్ను తెరమీదకు తెస్తున్నారు. మాజీ ప్రధానమంత్రిగా కానీ మరో రకంగా కానీ రాజీవ్ గాంధీని మర్చిపోవచ్చు. ఆయనకు తెలంగాణకు పెద్దగా లింకులు లేవని సర్ది చెప్పుకోవచ్చు. కానీ దశాబ్దాల డిమాండ్ను కలలా మిగిలిపోతుందా అన్న తెలంగాణ ఆవిర్భావాన్ని కాదు అంటూ తాను ఉన్నాను అంటూ సోనియా గాంధీ ఇచ్చిన మాట మీద నిలబడి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన విషయాన్ని మర్చిపోకూడదు. సోనియాకు బహుమతిగా తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు ఇచ్చింది ఏమీ లేదు. అధికారాన్ని సైతం 10 ఏళ్ల తరువాత ఇచ్చారు. అలాంటప్పుడు సోనియా గాంధీ భర్తగా రాజీవ్ గాంధీని ఎందుకు గుర్తించుకోకూడదు? తెలంగాణ సాకారానికి వీలుగా తానే అంతా నడిచిన సోనియమ్మ పట్ల కృతజ్ఞతను ప్రదర్శించే ఏ చిన్న అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినట్లు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో తప్పే ఉంది. కానీ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కూల్చేస్తాము అన్న మాటలు ఏమాత్రం మంచివి కావు. గడీలను బద్దలు కొట్టాలే కానీ తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన వ్యక్తి భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తప్పేం కాదు. నిత్యం ఏదో ఒకటి మాట్లాడాలి, తాను సంచలనంగా మారాలి అన్నట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ మాటలు ఉంటున్నాయి. తనకు మించిన తెలివైనోడు మరెవరు ఉండరు అన్నట్లుగా కేటీఆర్ తీరు ఉంటుంది. ఈ తరహా వ్యవహార శైలి తెలంగాణ ప్రజలకు ఏమాత్రం నచ్చదు అన్న చిన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఏ అహంభావాన్ని తిరస్కరిస్తూ 10 ఏళ్లు ఇచ్చిన అధికారాన్ని తిరిగి వాపస్ తీసేసుకున్న తరువాత కూడా తెలంగాణ ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారు అన్న కనీస విషయాన్ని కేటీఆర్ ఎందుకు గుర్తించట్లేదు అన్నది అతి పెద్ద ప్రశ్న.